స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యము ఈ రోజు మనం దేవుని వాక్యం వినడానికి మన మనస్సులను సిద్ధపరచుకుందాం. ఎస్తేరు గ్రంథం దయచేసి చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి ఒక 3 వచనాలు చదువుదాం. చదవండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలుదేరి మహాశోకముతో రోదన చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె పట్ట కట్టుకొనిన వాడు రాజగుమ్మమును ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖముతోనూ ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన తండ్రి, వాక్యమును ఆశీర్వదించండి. కుడి వచ్చిన బిడ్డలను బలపరచండి. నీ సన్నిధిలోని మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా దర్శించి బలపరచండి. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు ప్రేమిస్తున్నారు. నీ ప్రేమ ప్రతి ఒక్కరి జీవితాన్ని దీవెనకరంగా నడిపించునుగాక. ప్రతి ఒక్క జీవితాన్ని బలపరచునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదువుకున్న ఈ ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయడం జరిగింది. ఇక్కడ ప్రార్థించినటువంటి వ్యక్తి ఏం పేరు చెప్పండి? ఇక్కడ ప్రార్థన చేశాడు ఒక ఆయన. ఏం పేరు? ఆయన పేరు మొర్దెకై. ఎలా ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రార్థన చేశాడు? ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి అంటే, ఆయన జీవితంలో ఒక బలమైనటువంటి సమస్య ఎదురైనప్పుడు, ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని గురించి విన్నప్పుడు ఆయన హృదయము చాలా గాయపడింది. ఆయన హృదయము చాలా బద్దలైంది. తనను గురించి కాదు, తనకు సంబంధించినటువంటి వ్యక్తుల గురించి, తన యొక్క జాతి గురించి, తన యొక్క కుటుంబీకుల గురించి తను ఎంతగానో భారం కలిగి ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. వాళ్ళ ప్రాణముల కొరకు ప్రార్థించాడు. మొర్దెకై కన్నీటితో ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు అంటే, ఒక భయంకరమైనటువంటి ఆపద సంభవించింది. ఎవరి ద్వారా ఆపద సంభవించిందంటే, చూడండి, అహష్వేరోషు అనేటువంటి రాజు కాలములో హామాను అనేటువంటి వ్యక్తి తన రాజ్యములో ఒక ఉన్నతమైనటువంటి పదవిని రాజుగారు ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయన కొద్దివాడుగా ఉన్నప్పుడు ఆయన అంత గర్వించలేదు. కానీ కొంచెము ఆయనకి ఒక అవకాశం అనేది వచ్చింది, ఒక అధికారం అనేది ఆయనకు వచ్చింది. రాజుగారు అతన్ని గ్రహించి ఒక అధికారం అనేటువంటిది ఇచ్చిన తర్వాత
అతని హృదయంలో చూడండి ప్రియులారా, ఒక విధమైనటువంటి ఫీలింగ్ వచ్చేసిందన్నమాట. అయితే హామాను అనేటువంటి వ్యక్తి చాలా భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హామాన్ అనేటువంటి వ్యక్తి చాలా భయంకరమైన క్రూరుడుగా ఉన్నాడు. భయంకరమైనటువంటి కుట్ర అంటే చూడండి, ఎవరి మీద కుట్ర అంటే దేవుని మీద, దేవుని బిడ్డల మీద కుట్ర. ఆ కుట్ర వలన అనేక మంది తనకెవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వాళ్ళు బ్రతకూడదు అని ఒక బలమైనటువంటి తీర్మానాన్ని కలిగి చాలా భయంకరమైనటువంటి బాధ కలిగించాడు. ఒకరికి కాదు, అనేకులకు. ఈ హామాన్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ అహష్వేరోషు సంస్థానంలో దేవుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు. రాజుగారు ఆయనకి ఒక అధికారం ఇచ్చాడు. ఈ అధికారం ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాస్తవమే కదా. ఏదైనా ఒక మెట్టు ఎక్కాము అంటే సంతోషమే, ఇంకొక మెట్టు ఎక్కామంటే సంతోషమే. అయితే ప్రియులారా, దేవుడు మనల్ని హెచ్చించే కొలది, దేవుని సన్నిధిలో మనల్ని హెచ్చించే కొలది మనం తగ్గించుకొని ఉండాలి. మనం ఎంతైతే తగ్గించుకుంటామో అంతగా దేవుడు హెచ్చిస్తాడు. అయితే ఇక్కడ హామాను అనేటువంటి వ్యక్తి చూడండి, దేవుని ప్రజలైనటువంటి యూదులకు ఒక భయంకరమైనటువంటి శత్రువుగా మారిపోయాడు. అతని వలన ఒక జాతి భయంకరమైనటువంటి మరణ కోపంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అతని వలన అనేకులు భయభ్రాంతులకు గురి కావలసి వచ్చింది. అందుకనే ఒక బ్యాడ్ న్యూస్ అనేటువంటిది, ఒక ప్రమాదకరమైనటువంటి విషయం అనేది తన చెవిన పడినప్పుడు మొర్దెకై అయినటువంటి వ్యక్తి, వీళ్ళరా నాకెందుకులే, ఎవరు పోతే నాకెందుకు, ఎవరు చనిపోతే నాకెందుకు, వాళ్ళ కుటుంబం ఏమైపోతే నాకెందుకు, నాకేం పట్టిందిలని మౌనంగా ఉండలేదు. కానీ తను ఒక విషయం తెలిసినప్పుడు ఆ సమస్య అనేటువంటిది ఒక వ్యక్తి, ఆ సమస్య అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, అందరూ కూడా నా జాతి వారు, వారిని నేను రక్షించాలి, నా దేవుని బట్టి నేను వారిని రక్షించాలి, నా దేవుని బట్టి వాళ్ళని కాపాడుకోవాలని కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర కూర్చొని తనకున్న బట్టలు తీసేసుకొని తల మీద బూడిద వేసుకొని పిచ్చివాడులాగా ప్రార్థిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, చూడండి, మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారంగా ఉండాలి. కొన్ని సందర్భాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కొన్ని సందర్భాలు శత్రువు పనిచేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయ ఎదుగుదలను ఆపాలని, మన సంతోషానికి ఆటంకాన్ని కలిగించాలని, మన జీవితాలకు అనేక నష్టం కలిగించాలని దుష్టుడు పనిచేస్తున్నప్పుడు మనం తెలుసుకోవలసిన ఒక సీక్రెట్ ఏంటంటే ప్రార్థించుట. మానవ బలంతో, మానవ శక్తితో మనం ఏమీ కూడా సాధించలేం. అయితే మరి చూడండి, యూదులలో ఒక ప్రధానమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మొర్దెకై అయినటువంటి వాడు చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తి. అయితే చూడండి, ఒకనొక సంస్థానంలో ఈ యొక్క హామాను అనేటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత అందరూ కూడా అతన్ని సెల్యూట్ చేస్తున్నారు. అధికారులను గౌరవించాలి, నాయకులను గౌరవించాలి, కానీ ఎవరిని పడితే వాడిని కాదు. ఎవరిని గౌరవించాలో వాళ్ళని గౌరవించాలి. ఎవరికి మనం సెల్యూట్ కొట్టాలో వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. చూడండి, ఇక్కడ ఇతను అధికారం వచ్చిన తర్వాత చూడండి, అందరూ నమస్కారం చేస్తున్నారు. అందరూ నమస్కారం చేస్తూ ఉంటే ఒకనొక రోజున సంస్థానంలోకి అడుగు పెట్టగానే అందరూ నమస్కారాలు చేస్తున్నారు. అతనికి అందరూ నమస్కారాలు చేయటం ఎట్టయిందంటే, నేను చాలా ఎత్తులోకి ఎదిగిపోయాను అనుకుంటున్నాడు. ఇక రాజుగారిలాగా ఫీల్ అయిపోతున్నాడు. నేను చాలా ఎత్తులోకి ఎదిగిపోయాను అనుకుంటున్నాడు. అయితే ప్రభునందు ప్రియులారా, చూడండి,
తన మనసులో ఒక విధమైనటువంటి అహం అనేటువంటిది వచ్చిందనమాట. తన అహం అతనికి ఎంత చేటును తీసుకొచ్చిందో తర్వాత ఆయనకు అర్థమైంది. అధికారం వచ్చిన తర్వాత ఇదిగో చూడండి, చిన్న పెద్ద గౌరవం లేదు. ఆయన అనుకుంటాడు ఎదుటోళ్ళు నాకు నమస్కారం చేయాలనుకుంటాడు. అందరూ నమస్కారాలు చేస్తుంటే బాగానే సంతోషంగా ఉన్నాడు. ఒక వ్యక్తి మాత్రము నమస్కారం చేయలేదు. అతను దేవునికి భయపడేవాడు, మనుషులకు భయపడేవాడు కాదు. చూడండి, అతను నమస్కారం చేయలేదని అందరూ అడుగుతున్నారు. అందరూ నమస్కారం చేస్తుంటే నువ్వు ఎందుకు చేయలేదు? మొర్దెకై గారు, ఇదిగో ఈయన హామాను అనేటువంటి వ్యక్తి ఈ రాజ్యంలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడుగా, మేమందరం నమస్కారం చేస్తుంటే నువ్వెందుకని? నేను చేయను. నేను దేవుని బిడ్డను, ఒక అన్యుడికి నేను నమస్కారం చేయను. ఆ దేవుని విలువ తెలిసినటువంటి వాడికి, దేవునికి మాత్రమే నమస్కారం చేస్తా, దేవుని మాత్రమే ఘనపరుస్తా, మనుషులు నేను ఘనపరచను అని చెప్పానంటాడు. అయితే తర్వాత హామానుకు తెలిసి, నేను ఇంత సంతోషంగా ఉంటే వీడెవడు నాకు, వీడు పెద్ద ఆటంకంగా మారిపోయాను. ఒకరోసారి కాదు, చాలాసార్లు అలాగున చూస్తాడు. ఇంకా నాకు నమస్కారం చేస్తాడేమోనని గమనిస్తున్నాడు, నమస్కారం చేయట్లేదు. అందరూ అతను చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఏంటండి, ఇదిగో నాకు మంచి పోస్ట్ ఇచ్చాడు రాజుగారు, నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ నాకు ఒక బాధగా ఉందని చెప్తున్నాడు. ఎందుకు బాధ ఏంది? మంచి పోస్ట్ వచ్చింది, అధికారం వచ్చింది, ఇంకా సంతోషంగా ఉండాలి, కానీ ఇంకా బాధ ఏంటి అని తన భార్య అంటుంది. హామాను గారి భార్య, లేదు మన సంస్థానంలో నా ఎదుగుదల ఎదుటోడికి ఇష్టం లేదు, అందరూ నన్ను చూసి నమస్కారం చేస్తూ ఉంటే ఒకడు మాత్రం నాకు నమస్కారం అసలు నమస్కారం చేయట్లేదు, అతను ఎవరో ఏందో కొంచెం ఆరా తీయాలని చెప్పని అన్నప్పుడు, అతను ఎవరో ఏందని చెప్పని ఆరా తీస్తారు. తర్వాత అతను యూదుడు, అతను ఎవరికి భయపడడు, అతను ఎవరికి లోబడడు, ఆరా తీసి మొత్తానికి అనుకున్నాడు కదా, ఇటువంటి వాడు నాకు అడ్డుగా ఉంటే నాకు రావలసిన గౌరవాలు ఘనతలు, నేను పైకి ఎదగాలన్నా కూడా ఎదగలేను, ఇటువంటి వాడిని ముందుగానే తుంచేస్తే పోద్దని చెప్పానని చూడండి, ఒక దుష్ట మనస్తత్వం, దీన్ని ముందుగానే తుంచేయాలా అని చెప్పానని అనుకున్నాడు. ఒక వ్యక్తిని కాదు, ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అందరినీ కూడా సంహరించాలనుకున్నాడు. యూదులందరినీ సంహరించాలనుకున్నాడు. ఏమండి, ఒక వ్యక్తి నీకు నమస్కారం చేయలేదని అందరినీ సంహరించాలనుకోవటం, ఏమనుకోవాలి దాన్ని? అధికారం వచ్చిందని, అలాగే మరి తనకు బలం ఉన్నదని, శక్తి ఉన్నదని అందరినీ అంతం చేయాలనుకోవటం అనేది అది దుష్ట మనసు. ఈ హామా అనేటువంటి వ్యక్తి సంస్థానంలో దేవుడు ఆయనకి అధికారం ఇచ్చి హెచ్చించినప్పుడు అతనిలో తగ్గింపు అనేటువంటిది లేదు, కానీ హెచ్చించుకొని గర్వించి అనేక మందిని చూడండి పిల్లరా అంతం చేయడానికి పూనుకున్నాడు. ఈ ఒక చట్టాన్ని పుట్టించాడు. ఇదిగో ఒక చట్టాన్ని పుట్టించి యూదులందరినీ నాశనం చేయాలని ఒక చట్టాన్ని పుట్టించి అందరి ప్రాణాలను తీయటం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆశ్వరోజు రాజు దగ్గర ఒక లెటర్ పెట్టి ఆయన చేత ఒక ముద్ర వేయించి వాళ్ళందరికీ శిక్షలు పడాలని చెప్పని ఎదురు చూస్తున్నాడు ఈ హామాను అన్నటువంటి వ్యక్తి. అయితే ఈ హామాను అన్నటువంటి వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. ఈ వార్త మొత్తానికి ఈ మొర్దెకైకి తెలుస్తుంది అన్నమాట. అప్పుడు మొర్దెకై తెలిసి గుండెలు పగిలేటట్టు ఏడుస్తాడు. అప్పుడు ఈయన ప్రార్థించడానికి పూనుకుంటాడు. అప్పుడు అనేక మందిని సమకూర్చి మనమందరము కూడా దేవుణ్ణి వేడుకోకపోతే మనమందరం చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు వచ్చాం. ఏంటండి బాగానే ఉంది కదా ఇప్పటిదాకంటే, అవును బాగానే ఉంది, కానీ ఇప్పుడు